గుంటూరు జిల్లా నంబూరు వివిఐటి కాలేజ్లో బాలోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. 3 రోజులు జరిగిన బాలోత్సవాల ముగింపు సమావేశానికి వివిఐటి చైర్మన్ విద్యాసాగర్ ముఖ్య అతిథిగా వచ్చారు. గతేడాది కంటే ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనడం సంతోషంగా ఉందని చైర్మన్ విద్యాసాగర్ అన్నారు. గజల్ శ్రీనివాస్ పాటలు విద్యార్థులను ఉత్తేజపరిచాయి. అంశం వాద్య సంగీతం రాగ ప్రధానం కీబోర్డ్ విభాగం సీనియర్ విజేత కేవీఎస్ చరణ్ శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ గుంటూరు. కేవీఎస్ చరణ్ శ్రీ పాటిబండ్ల బాలోత్సవ వేడుకల్లో నేను కూడా చివరి రోజున పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. కళాభినివేశం అనేది ఇవాళ బాలలకి చాలా చాలా అవసరమైనటువంటి, ఎందుకంటే వాళ్ళు రకరకాల వేరే వేరే వ్యాపకాలు ఉన్నారు. కేవలం చదువే కాకుండా రకరకాల అనవసరమైనటువంటి వ్యాపకాలు ఉంటాయి. ఏది కూడా వాళ్ళకి జ్ఞానాన్ని కలిగించేది, ఏదో కాలక్షేపమే కానీ జ్ఞానాన్ని కలిగించేది. అట్లా కాకుండా ఏదో ఒక కళలో వాళ్ళు ఆడితేనట్లయితే ఆ కళ వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది, తర్వాత ఒక మానసిక వికాసాన్ని కూడా ఇస్తుంది. ఆ విధంగా ఒక నైతిక జీవనాన్ని కూడా వాళ్ళకి ప్రసాదిస్తుంది కళ అని చెప్పి అట్లాంటి కళలను ప్రోత్సహిస్తూ బాలబాలికలతో వేల మందిని ఇక్కడ కూర్చి పోటీ నిర్వహించడం అనేది చాలా చాలా కష్టసాధ్యమైన విషయం. ఆ కష్టసాధ్యమైనటువంటి విషయాన్ని చాలా ఇష్టంగా ఇక్కడ ఆనందంగా నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వాహకులందరికీ కూడా, ముఖ్యంగా మాన్యులు భాస్కర్ విద్యాసాగర్ గారికి, రైతు బృందానికి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ప్రపంచ బాలల పండుగ అన్నాం, ప్రపంచ తెలుగు బాలల పండుగ అన్నాం. 3 రోజులు వేడుక ముగిసింది. చాలా సంతోషంగా పిల్లలందరూ చాలా ఆహ్లాదకరంగా 3 రోజులు గడిపారు ఇక్కడ. పిల్లలందరికీ మనం ఒకటే చెప్పాం, నిన్న గజల్ శ్రీనివాస్ గారు ఒక పాట పాడారు ఇక్కడ. పెద్ద అయిన తర్వాత ఎన్నో సాధించిన తర్వాత కూడా నా బాల్యం నాకు ఇస్తే ఇవన్నీ అనిపించేస్తానని కోరుకుంటాను పెద్దవాళ్ళు. పిల్లలు కొంచెం ఈ బాల్యంలో ప్రతి ఇయర్ కంటే ఇంకొంచెం ఎక్కువ వచ్చారు. ఈసారి 14,000 చిల్లర పైన రిజిస్ట్రేషన్స్ అయినాయి. రోజు రాత్రి 9:30 దాకా అలాగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మామూలుగా అయితే 5-6కి 7కి అలా అయిపోయేదల్లా కాంపిటీటర్లు ఎక్కువ అవడం వల్ల ఇంకా లేట్ అవుతా ఉండింది. కాకపోతే సంతోషం, ఇంకా ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నాం. ఇలానే అంటే పార్టిసిపెంట్స్ మనం మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే ఇక్కడికి వచ్చి సంతోషంగా ఉండటమే ముఖ్యం. మాకు వారికి కూడా అదే ముఖ్యం అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. గెలవటం కోసం రావటం కాకుండా మనకు వచ్చేది 3 రోజులు ఇలాంటి కార్యక్రమంలో, ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండి వాళ్ళు ప్రశాంతంగా ఇక్కడ ఆనందంతో ఉండి సంతోషంగా ఇంటికి వెళ్ళి మళ్ళీ బాగా చదువుకోవాలని. ఇది ఒకటి ఏదైనా గెలవటం కోసం అనేది మనం కార్యక్రమం నడపట్లేదు. సో మొదటి నుంచి అదే మాట్లాడటం వల్ల పిల్లలు గెలిచినా గెలవకపోయినా అందరూ